ఈ సస్పెన్షన్ అనేది తాత్కాలికమే అనుకుందాం. ఇదే శాశ్వతం అనుకోండి, మీ ప్రయాణం ఎలా ఉంటుంది? సస్పెన్షన్ అంటే చాలా మంది మీడియాలో నేను చూశాను, తాత్కాలిక విరామం అని నేనన్నానని అంటున్నారు. నేనల్లా. సస్పెన్షన్ అంటే మీనింగ్ అది. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ టెంపరరీ పాజ్. ఓకే, టెంపరరీ కాకుండా ఇదే పర్మనెంట్. పాజ్ అంటే స్టాప్. ఓకే, నువ్వు చేస్తున్న పని నుంచి అలా ఆగు అన్నదానికి మీనింగ్ ఇంగ్లీష్లో సస్పెన్షన్ అని. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చాలా మందికి సస్పెన్షన్ మీనింగ్ చూసి మాట్లాడాలి. ఎవరెవరు ఏదో మాట్లాడేస్తున్నారు, ఇది నాకు తాత్కాలిక విరామమే, మళ్ళీ నేను వస్తాను అని నేను అంటున్నట్టు. నేను అనలా. సస్పెన్షన్ మీనింగ్ చెప్పాను నేను. ఇట్ ఈస్ టెంపరరీ పాస్. టెర్మినేషన్ ఈజ్ ద పర్మనెంట్. కరెక్ట్. టెర్మినేషన్ అంటే బయటకు తోసేయటం, బహిష్కరించేయడం. ఇక్కడ టెర్మినేషన్ కాల, సస్పెన్షన్ అయ్యింది. సస్పెన్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నాకు కానీ ఇంకెవరికి కానీ ఒక ఆఫీసర్కి సస్పెండ్ చేసామంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ యాక్షన్, ఇట్స్ నాట్ పనిష్మెంట్, ఇట్స్ జస్ట్ యాక్షన్ టు పాస్ హిస్ డ్యూటీస్. అంటే అతని డ్యూటీస్ నుంచి కొంతకాలం ఆపడం. మళ్ళీ సస్పెన్షన్ రివోక్ చేయొచ్చు. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సస్పెన్షన్. వన్స్ టెర్మినేషన్ అయిందనుకోండి, బహిష్కరణ. టెర్మినేషన్ జరిగిపోయిన తర్వాత ఇంకా ఆ వ్యక్తికి ఆ పార్టీకి సంబంధం ఉండదు. సో ఈ దయచేసి ఈ మీనింగ్లు తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడేస్తుంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. టెంపరరీ పాజ్ అన్నది నేను ఆ సస్పెన్షన్ మీనింగ్ చెప్పాను. తాత్కాలికమైనది తీసేసి మళ్ళీ మిమ్మల్ని తిరిగి యథావిధిగా పార్టీలోకి కొనసాగించే అవకాశం ఉంటుందనే భావన ఉందా మీకు? జగన్ అన్న మనసులో నేను ఎప్పుడు ఉంటాను, నా మనసులో ఎప్పుడు జగన్ అన్న ఉంటారు. ఈ రెండు సత్యం. కానీ దువ్వాడ శ్రీనివాసుని పార్టీలోకి ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచకూడదు అనే టీం ఒకటి ఉంది మసిరికాడులో, మా ఉత్తరాంధ్రలో. ఆ టీం మాత్రం నన్ను రానివ్వరని నాకు తెలుసు. నాకు ఇది సస్పెండ్ చేస్తారని కూడా నాకు తెలుసు. ముందుగానే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్ నాకు అన్నీ తెలుసు కదా. మళ్ళీ ఛాన్స్ కోసం చూస్తున్నారు, నన్ను కొడతారని నేను అనుకున్నాను. అదే జరిగింది. వాళ్ళు మళ్ళీ నన్ను ఒక జగనన్న దయ వల్ల, అవకాశం వల్ల, ఆయన ఆలోచన వల్ల, ఆయన అనుకుంటే వీళ్ళెవరు ఆపలేరు, ఆయన అనుకుంటే అది జరగడం పెద్ద పని ఏం కాదు. కానీ ఆయన అనుకునేటట్టు వీళ్ళు అవకాశం ఇవ్వరు, రాంగ్ ఫీడింగ్ చేస్తారు. ఓకే, రాంగ్ ఫీడింగ్ చేశారు, పూర్తి స్థాయిలో జరిగింది అనుకుందాం, బహిష్కరణ అనుకుందాం అండి. మీ ప్రయాణం ఎలా ఉంటుంది? నేను ప్రజల్లో ఉంటాను, పని చేస్తాను, ఆఖరికి అవసరం అయితే పోటీ చేస్తాను. పోటీ తప్పదు. ఎందుకంటే నేను స్వతంత్రుడిగా అని చెప్పాను కదా, ఇప్పుడు నేను స్వతంత్రుడిగా ఉన్నాను, తటస్థుడిగా ఉన్నాను, గట్టిగా పనిచేస్తాను. నా బాధంతా నా ప్రజలకు చెప్పుకుంటాను, నా కష్టమంతా వివరిస్తాను, అవసరమైతే ఇంటింటికి పోతాను, ప్రతి గడపకు కూడా వెళ్తాను. పార్టీ అండ అనేది ఉండాలి కదా, ఏదో వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను. ఓకే, ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు జరిగినటువంటి మా జిల్లాలో నాయకులు చేసినటువంటి ఈ హింస, ఈ రాజకీయ క్రీడలో నేను ఎలా బలయ్యాను అన్నది ఊరు వాడ ఇంటింటికి వెళ్ళి చెప్తా. అప్పుడు వాళ్ళందరి అభిప్రాయంతో వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను. ప్రజాభిప్రాయం వరకు నేను ఉంటాను. ఇప్పుడు ఉద్యమాలు చేశాను నేను. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో తరిమి కొట్టాము, దానికి లీడ్ చేసింది నేనే. అప్పుడు నాకు ఏ పార్టీ అండదండలు లేవే, నేను ఒక్కడనే అందులో 35 గ్రామాల తరఫున రిప్రజెంట్ చేశాను, ఫైట్ చేశాను. ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్ తల వంచి జైరామ్ రమేష్ పవర్ ప్లాంట్ని, కాకరాపల్లి పవర్ ప్లాంట్ రద్దు చేశారు. పోలీస్ కాల్పులు జరిగాయి, నా మీద కూడా ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఫైరింగ్ ఆర్డర్స్కి ముందు నన్ను అరెస్ట్ చేసేశారు. నాతో పాటు 1600 మంది ముద్దాయిలు ప్రజలందరం కలిసి జైల్లో ఉన్నాం. మాలో 3 కాల్చి పడేశారు. ఇదంతా నేను చేసినప్పుడు నాకు ఎవరున్నారు? ఆ రోజు అన్ని పార్టీలు, అందరు నాయకులు ఇన్ ఫేవర్ ఆఫ్ ప్లాంట్ ఉన్నారు. ప్లాంట్కి ఆ పోరాటానికి నేను ఒక్కడిని మిగిలాను. ఇదంతా నాకు అనుభవం. గతంలో నేను పాదయాత్ర కూడా చేశాను టెక్కలి నియోజకవర్గంలో. గతంలో కూడా నాకు సస్పెండ్ చేశారు ఇదే టీం. ఏ టీం అయితే ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయించారో వైసీపీలో, ఈ సేమ్ టీం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా కాంగ్రెస్లో ఉన్నారు. 2007లో కూడా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చేటప్పుడు ఒక సీనియర్ లీడరు గొర్రె హరిబాబు నాయుడు అని, ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు అని అన్నాను నేను. నా వ్యక్తిగతంగా నేనేం మాట్లాడాలి. అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా బాగా చూసుకునేవారు. ఆయన సహకారంతోనే నేను అయ్యాను, పొజిషన్కి వచ్చాం. ఆయన వల్లే నేను జిల్లాకు పరిచయం అయ్యాను కూడా, అంత బాగా చేశారు నన్ను. ఆ వ్యక్తికి సపోర్ట్ చేసిన వ్యక్తి గెలిచాడు ఎన్నికల్లో. గెలవంగానే మళ్ళీ సేమ్ టీమే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా మీద విషం ఎక్కించి నన్ను సస్పెండ్ చేయించారు. అప్పుడు నేను పాదయాత్ర చేశాను. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి, నందిగా 4 మండలాల్లో అక్కడ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది 2008 ఏప్రిల్ 24
ప్రారంభించాను. జూన్ 6న పూర్తయిందంటే 42 రోజులు. ఇదే టైంలో 17 సంవత్సరాల క్రితం. మళ్ళీ పునరావృతం అవుతుందేమో, సేమ్ స్టోరీ ఇప్పుడు పునరావృతం అయింది. అదే టీం రాజశేఖర రెడ్డి దగ్గర నాడు తండ్రి దగ్గర నన్ను సస్పెండ్ చేయించారు. అదే టీం జగన్మోహన్ రెడ్డి కుమారుడి దగ్గర నన్ను ఈరోజు సస్పెండ్ చేయించారు. మీ తప్పు లేదా అని నన్ను అడగచ్చు. నేనేమి దేశద్రోహం చేయలేదు, నేనేమి అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు. నా కుటుంబ సమస్య నాకుంది. నా కుటుంబ సమస్యను నేను ఎలా సెటిల్ చేసుకోవాలో చేసుకుంటున్నాను. అదే నా తప్పు, అందుకే మేము చేసాము అంటే ఓకే, గుడ్. అలా అని నేను ఫీల్డ్ వదలను. ఫీల్డ్లో నేనేంటో రేపు చూపించుకుంటా, నిరూపించుకుంటా. ఒక 5-6 కలిపి నన్ను సస్పెండ్ చేయొచ్చు. ప్రజల నుంచి నన్ను సస్పెండ్ చేసే శక్తి మీకు కాదు కదా, మీ అబ్బా తాతకు కూడా లేదు, ఎవడైతే నన్ను సస్పెండ్ చేయించారు. కాబట్టి నేను గ్రామాల్లోకి వెళ్తాను, ప్రజల దగ్గర కలుస్తాను, గట్టిగా మరో ఉద్యమమే చేస్తాను. మళ్ళీ ఎన్నికల్లో రసవత్తరంగా పాల్గొనడం జరుగుతుంది. నిజంగా లాస్ట్ టైము ఆ ఎలక్షన్, ఆ వేవ్ కారణాల్లో ఇవన్నీ చెప్తా ఉన్నారు. రకరకాల కారణాల్లో మీ అన్నీ కూడా కొన్ని కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా అంత వేవ్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయండి? గత ప్రభుత్వం అంటే గతంలో ఒకటండి, ముగ్గురు కలిశారు. బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలవటం వల్ల ఓట్ బ్యాంక్ ఒక దగ్గర ఇదైంది, పోలరైజ్ అయింది. 2 విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒక ఇంటికి అమ్మఒడి ఇస్తారు, మేమైతే అందరి పిల్లలకి ఇస్తాం. ఒక బిడ్డకి ఇస్తారు, మేము అందరి బిడ్డలకి ఇస్తాం, స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి. అలాగే రైతు భరోసా మేము 20,000 ఇస్తాం. అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాం. ఇలా రకరకాల వాగ్దానాలు చెప్పి ఆ వాగ్దానాలు నమ్మబలికించారు. జనమేమో జగన్ అయితే రూపాయి ఇస్తాడు, వాళ్ళైతే 2 రూపాయలు ఇస్తారు కదా అని నమ్మారేమో. నమ్మి ఓటు వేయటం జరిగింది. మా పార్టీలో కూడా కొంచెం కార్యకర్తల్ని విస్మరించారన్నది ఒక విమర్శ ఉంది. కార్యకర్తలకి పట్టించుకోలేదు, దూరం పెట్టేసినారు అని ఆ విమర్శ కూడా కొంత మైనస్ అయింది. ఆ భావన కూడా పార్టీలో ఓటమికి మైనస్ అయింది. కూటమి ప్రభుత్వం గెలవటానికి వీళ్ళందరూ కూడా ఒకటవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే కదా ఫైట్, ఒక్కళ్ళు వాళ్ళు ముగ్గురు. సో సహజంగా ఇది జరుగుతుంది. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. 5 years మనం ఎంత చేసినా నాకు తెలిసి చాలా మంచి చేశారు, ఎక్కువ చేశారు. అనుకున్న దానికన్నా 2 సంవత్సరాలు కరోనా సమస్యని ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరో 2.5 సంవత్సరాలు బాగా కృషి చేశారు. చేసింది చాలా ఎక్కువ ఉంది. ఏదేమైనప్పటికీ అంతే మరి కూటమి బలం.